వాటర్ ప్యాకెట్ గుర్తుకే మన ఓటు ముద్ర. వాటర్ ప్యాకెట్ గుర్తుకే మన ఓటు ముద్ర. అన్నా మిక్చర్ ప్యాకెట్ గుర్తోడు వస్తున్నాడు. మిక్చర్ ప్యాకెట్ గుర్తుకే మన ఓటు ముద్ర. మిక్చర్ ప్యాకెట్ గుర్తుకే మన ఓటు ముద్ర. అన్నా ఆ వాటర్ ప్యాకెట్ గుర్తోళ్ళు కూడా ఇటే వస్తున్నారన్నా. నా నెత్తురు కుడికి ఎక్కువ, నా కత్తికి పదును ఎక్కువ. మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే తలకాయ లేచిపోతాయి. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ నేను మాట్లాడొస్తా, అప్పుడు దాకా ఆగండ్రా. అరే మీరు ఇక్కడ ఉన్నారా? ఈడంతు చూసొస్తా. గుర్తుకొత్తేస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. ఏం తెచ్చారా? మ్యాన్సన్ తెచ్చాను బా. అసలే వేడిగా. డాక్టర్ షుగర్ కదా ఇదే తాగమన్నారు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ వాడికి ముక్క అయిపోయింది. పదండి. వాటర్ ప్యాకెట్ గుర్తుకే మన ఓటు ముద్ర. వాటర్ ప్యాకెట్ గుర్తుకే మన ఓటు ముద్ర. భయపడ్డాడు. పదండి. మిక్చర్ ప్యాకెట్ గుర్తుకే మన ఓటు ముద్ర. మిక్చర్ ప్యాకెట్ గుర్తుకే మన ఓటు ముద్ర. అన్నయ్య ఏంటమ్మా? నేను బావా సాయంత్రం ఊరు వెళ్తున్నాం అన్నయ్య. ఇప్పటికిప్పుడు ఊరెందుకమ్మా? ఓట్లేయడానికి అన్నయ్య. ఓటు వేయడానికి విజయవాడ నుంచి శ్రీకాకుళం. మీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారమ్మా. పోయినసారి కొంతమంది మూర్ఖులు ఓటు వేయకపోవటం వల్ల 69% మాత్రమే పోలింగ్ అయింది. కానీ మీరు విజయవాడ నుంచి శ్రీకాకుళం ఓట్లు వేయడానికి ముందే వెళ్తున్నారు చూసావా? మీరు నిజంగా గ్రేట్ అమ్మా. అదేం లేదన్నయ్య, పోయినసారి ఓటింగ్ రోజే వెళ్ళాం. పోయినసారి మా ఓట్ల డబ్బులు పక్కింటి ఆవిడకి ఇస్తే మేము వెళ్లేసరికి ఆవిడ వాడేసుకుంది. అందుకే ఈసారి కొంచెం ముందు వెళ్తున్నాం. మారదు లోకం, మారదు కాలం. ఎవరు కావాలి? సార్ ఉన్నారండి. మన పార్టీలో చేరదామని వచ్చాం. ఏ వేరే పార్టీ వాళ్ళు మిమ్మల్ని మ్యాప్లాగా పంపించారా? ఉండండి, సార్ని పిలుస్తాను. సార్ సార్, ఎవరమ్మా వీళ్ళు? మన పార్టీలో జాయిన్ అవడానికి వచ్చారు సార్. అవునా? మనోళ్ళు ఎన్నోట్లున్నాయి? మనోళ్ళు ఓట్లేం లేవండి. అసలు మీ ఇంట్లో ఎన్నోట్లున్నాయి? మా ఇంట్లో ఏం లేవు. మా ఆవిడ కూడా ఇది మన కోటు. అసలు మీకన్నా ఉన్నాయా ఓట్లు? మాకెక్కడున్నాయి ఓట్లు? మాకు ఓట్లు లేవు. పోయినసారి దొంగ ఓట్లు వేసామని 2 ఓట్లు తీస్తారు. ఏరా, మీ కాలనీలో ఓట్లు లేవు, మీ కొంపలో ఓట్లు లేవు, మీకు కూడా ఓట్లు లేవు. మరి పొట్లు ఉప్పుకుంటా ఏం ఉద్ధరిద్దామని వచ్చారా? ఏమండి? ఏంటి మీ ఇంట్లో 2 ఓట్లేగా? ఓటుకు 1000 రూపాయలండి. ఇవ్వండి 2000. ఏంటి ఓటుకు 1000 రూపాయలా? 2 ఓట్లకి 2 లక్షలు ఇస్తే వేస్తాం ఓట్లు. ఏంటి 2 ఓట్లకి 2 లక్షలా? అవును మరి. మీ నాయకుడేమో మీకు 3000 5000 ఇచ్చి పంచమంటాడు. మీరు వచ్చి 510 రూపాయలు పంచుతారు. అయితే మాత్రం ఓటుకు 1,00,000 ఇస్తారా? 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకో, ఈ నియోజకవర్గ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ 1000 రూపాయలు తీసుకుని రేపు ఏదైనా సమస్య గురించి వెళ్ళామనుకో, మీ ఓటుకు నోటు ఇచ్చేశాను, నేను 10 కోట్లు ఖర్చు పెట్టాను, నేను 100 కోట్లు లాగాలని చూస్తాడే తప్ప ఈ నియోజకవర్గం చేసేదే ఉండదు. మళ్ళీ ఆ అప్పుల భారం అంతా పన్నుల రూపంలో మన మీద పడుద్ది. ఏంట్రా ఈ రోజు ఎక్కడికి వెళ్ళిన ఇలానే మాట్లాడుతున్నారు? మనకెందుకురా, అన్నకు చెప్దాం పద. ఓటు మన ఆయుధం. డబ్బులకు ఆశపడి ప్రశ్నించే హక్కును కోల్పోవద్దు.